నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న తెలంగాణ సర్కార్ తమిళనాడు తరహాలో రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై అధ్యయనం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు మహారాష్ట్ర అధికారులతో కలిసి నేటి నుంచి ఉమ్మడి సర్వే ఆంధ్రప్రదేశ్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రపంచ బ్యాంకు చేయూత పంపిణీ వ్యవస్థ బలోపేతానికి 2722 కోట్ల రుణ సాయం బీసీల విద్య ఆర్థికాభివృద్ధి కోసం ఏపీ సర్కార్ సరికొత్త ప్రణాళికలు రెండో దశ చంద్రన్న రుణ మేళాలో 228 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయం లారియల్ వైద్యుల కాల్పుల కేసులో ముమ్మర దర్యాప్తు ఉదయ్ని కాల్చిన తుపాకీతోనే శశికుమార్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణ అత్యంత విషమంగానే హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి కోమాలోకి వెళ్లినట్లు వైద్యుల వెల్లడి సియాచిన్ మృతుల్లో కర్నూలు జిల్లా వాసి గుర్తింపు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని గవర్నర్లకు రాష్ట్రపతి పిలుపు దేశంలో కరువును ఎదుర్కొనేందుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచన శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం బ్యాట్స్మెన్ సమిష్టి వైఫల్యంతో చిత్తుగా ఓడిన ధోనీ సేన హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తమిళనాడు తరహాలో అక్రమ నిర్మాణాలు ఉంటే రిజిస్ట్రేషన్లు నిలిపివేసేందుకు చట్ట సవరణ తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించింది 2014-15లో అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయడం సహా ఇప్పటి వరకు 340 భవనాలను కూల్చివేశామన్న తెరాస సర్కార్ 31 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది హైదరాబాద్లో అక్రమ కట్టడాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను తెలంగాణ పురపాలక శాఖ హైకోర్టుకు నివేదించింది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని హైదరాబాద్ శంకర్బాగ్కు చెందిన జాన్ మహమ్మద్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ కౌంటర్ దాఖలు చేశారు అక్రమ నిర్మాణాలను శిక్షార్హమైన నేరంగా పరిగణించేందుకు 2008లో చట్ట సవరణ చేశామని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు అక్రమ నిర్మాణదారులపై 31 క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు ఫిర్యాదుల పరిశీలన సమస్యల పరిష్కారానికి టౌన్ ప్లానింగ్ విభాగంలో సెంట్రల్ క్రాష్ టీం ఏర్పాటు చేశామని వివరించారు ఆ బృందం సభ్యులు అక్రమ నిర్మాణాలపై నివేదికలు సమర్పించడం సహా ఆకస్మిక తనిఖీలు చేపడతారని పేర్కొన్నారు అక్రమ లేఅవుట్లు నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేయకుండా చట్ట సవరణ తీసుకొచ్చేలా తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని హైకోర్టుకు విన్నవించారు హెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 452, 461, 636 సెక్షన్ల కింద సరిపడా అధికారాలున్నాయని వీటి కింద 2014-2015లో అక్రమాలను గుర్తించి నోటీసులు కూడా జారీ చేశామని వివరించారు ఇప్పటివరకు 340 భవనాల్ని కూల్చివేసి 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు టౌన్ ప్లానింగ్లో 123 పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని ఉన్నత స్థాయిలోని పోస్టుల భర్తీ అంశం పరిశీలనలో ఉందని వివరించారు అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేసిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వాటిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కౌంటర్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది నీటిపారుదల ప్రాజెక్టుల పునరాకృతికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం దిశగా కసరత్తు ముమ్మరం చేసింది ఇందుకు సంబంధించిన ఉమ్మడి సర్వే ఇవాళ ప్రారంభం కానుండగా దీని ఆధారంగా మహారాష్ట్ర తన నిర్ణయాన్ని తెలపనుంది ఫలితంగా ఇవాల్టి నుంచి 3 రోజులు ఇరు రాష్ట్రాల అధికారులు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సంయుక్త సర్వే చేపట్టనున్నారు మరోవైపు తుమ్మిడిహట్టి మేడిగడ్డ చెనాక కొరాటా బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది ఈ మేరకు ముసాయిదాలను సిద్ధం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం బ్యారేజీల వల్ల ఆ రాష్ట్రానికి కూడా నీరు అందనుండటం సహా ముంపు కూడా తక్కువగా ఉండే పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని తెలంగాణ ఆశాభావం వ్యక్తం చేస్తోంది
ఆంధ్రప్రదేశ్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రపంచ బ్యాంక్ రుణ సాయం చేయనుంది. నిరంతర విద్యుత్ అందరికీ విద్యుత్ పేరిట 2,722 కోట్ల రూపాయల రుణం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ సరఫరా లైన్ల సామర్థ్యం పెంపు, ఎంపిక చేసిన జిల్లాల్లో విద్యుత్ నష్టాల తగ్గింపు, ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని 8,000 మెగావాట్ల వరకు పెంచడం, తీర ప్రాంత పట్టణాలలో భూగర్భ విద్యుత్ కేబుల్ వేయటం సహా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడంలో భాగంగా హై వోల్టేజ్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ పరిధిలోకి 8 లక్షల వ్యవసాయ పంపు సెట్లను తీసుకొచ్చారు. గృహ, వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ రుణాన్ని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 2,722 కోట్లకు తోడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు మరో 1,190 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ మేరకు తయారైన ప్రాజెక్టు సమాచారం ప్రకారం వచ్చే నవంబర్లో ప్రపంచ బ్యాంకు బోర్డు రుణానికి ఆమోదం తెలపనుంది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన వైద్యుల కాల్పుల వ్యవహారంపై పోలీసులు భిన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. హిమాయత్ నగర్లో కాల్పులు, మొయినాబాద్లో శశికుమార్ మృతిపై 2 వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. హిమాయత్ నగర్లో కాల్పులు జరిపింది వైద్యుడు శశికుమారేనని దాదాపుగా నిర్ధారణకొచ్చిన పోలీసులు శశికుమార్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు ఆసుపత్రి నిర్వహణతో సంబంధమున్న పలువురిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన వైద్యుల ఘర్షణ, కాల్పుల వ్యవహారంపై జంట కమిషనరేట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిమాయత్ నగర్లో జరిగిన కాల్పుల ఘటనపై నారాయణగూడ పోలీసులు, మొయినాబాద్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో వైద్యుడు శశికుమార్ మృతిపై సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్ పోలీసులు వేరువేరుగా విచారణ చేస్తున్నారు. శశికుమారే స్వయంగా హిమాయత్ నగర్లో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయి అదే పిస్టల్తో వ్యవసాయ క్షేత్రంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన భర్తది ఆత్మహత్య కాదని హత్య చేశారని శశికుమార్ భార్య ఆరోపిస్తున్నందున పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ ఉదయ్పై కాల్పులు తాను జరపలేదని, సాయికుమారే కాల్చాడని శశికుమార్ ఆత్మహత్య లేఖలో పేర్కొనడంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు హిమాయత్ నగర్ కాల్పుల్లో గాయపడిన ఉదయ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలపగా అతడి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేశారు. మరో వైద్యుడు సాయికుమార్ను నారాయణగూడ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలం తీసుకున్నారు. శశికుమారే కాల్పులు జరిపి పారిపోయినట్లు వారిద్దరూ తమ తమ వాంగ్మూలాలలో పేర్కొన్నట్లు సమాచారం. వీరు ముగ్గురూ భాగస్వాములుగా ఉన్న లారియల్ ఆసుపత్రిలో పెట్టుబడుల వివరాలు, వారి మధ్య విభేదాలు ఏర్పడడానికి దారితీసిన కారణాలను ఉదయ్, సాయికుమార్ ఒకే తీరుగా చెప్పినట్లు తెలుస్తోంది. శశికుమార్ వద్ద ఉన్న పిస్టల్ వివరాలను కూడా పోలీసులు ఆరా తీశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో శశికుమార్ తన తుపాకీని చైతన్యపురి పోలీసులకు అప్పగించి 2 రోజుల క్రితమే తిరిగి తీసుకున్నట్లు గుర్తించారు. 2 ఘటనల్లోనూ శశికుమార్ పిస్టలే వాడినట్లు నిర్ధారణకు వచ్చారు. శవపరీక్ష నిర్వహించిన ఉస్మానియా వైద్యులు కూడా కనత వద్ద గాయం, ఇతర ఆధారాల మేరకు ఆత్మహత్యగా భావిస్తున్నారు. శశికుమార్ చేతిపై గన్ పౌడర్ ఆధారంగా ఆయనే కనత వద్ద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అంచనాకొచ్చారు. మరోవైపు కాల్పుల ఘటనలో చంద్రకళ అనే పేరు తెరపైకి వచ్చింది. శశికుమార్ను తానే ఫామ్ హౌస్ కు తీసుకెళ్లినట్లు చంద్రకళ చెబుతున్నందున ఆమె సాక్ష్యం కీలకంగా మారింది. ఇప్పటికే ఒకమారు ఆమెను ప్రశ్నించిన పోలీసులు ఉదయ్, సాయికుమార్ వాంగ్మూలాల ఆధారంగా మరోసారి విచారణ చేయాలని భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రం కాపలాదారుడితో పాటు ఉదయ్, శశికుమార్, సాయికుమార్ భాగస్వాములుగా ఉన్న లారియన్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు, వారితో సన్నిహిత సంబంధాలున్న వారు, పెట్టుబడి పెట్టిన మరికొందరు ఎన్ఆర్ఐల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సియాచిన్లో భారీ మంచు శకలాల మధ్య చిక్కుకుని 6 రోజుల తర్వాత సజీవంగా బయటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సిబ్బంది కోమాలో ఉన్న హనుమంతప్పకు చికిత్స చేస్తున్నారు. గడ్డకట్టిన ఆయన శరీర భాగాల్ని యథాతథ స్థితికి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యులు రక్త ప్రసరణ పూర్తి స్థాయిలో జరిగితే తప్ప ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని ప్రకటించారు. భారీ మంచు పలకాల మధ్య 30 అడుగుల లోతున ఆక్సిజన్ కూడా అందని అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న హనుమంతప్పకు ఎలాంటి గాయాలు కాలేదని, మంచుఘాతం కూడా తగల్లేదని ధృవీకరించారు. పాక్షికంగా గడ్డకట్టుకుపోయిన ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల్ని తిరిగి పనిచేయించేందుకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు. హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. మరోవైపు కర్ణాటకలో ఉంటున్న హనుమంతప్ప కుటుంబ సభ్యులు అతన్ని చూసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మిగతా సైనికుల పార్థివ దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందజేసే ప్రక్రియను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన ముస్తాక్ అహ్మద్ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
గవర్నర్ వ్యవహార శైలితో అరుణాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన వేళ గవర్నర్లంతా రాజ్యాంగ పవిత్రతను కాపాడే విధంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హితవు పలికారు. ఢిల్లీలో గవర్నర్ల 2 రోజుల సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి రాజ్యాంగ ఔన్నత్యాన్ని పెంచే విధంగా గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా హాజరుకాగా ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు ప్రతిరూపమైన రాజ్యాంగం పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎలాంటి నిర్ణయమైనా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందన్న ప్రణబ్, సరిహద్దు సమస్యల దృష్ట్యా దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అపరిష్కృతంగా ఉన్న అంతర్జాతీయ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్రానికి సూచించిన రాష్ట్రపతి, దేశంలో కరువు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసి నూతన వంగడాల్ని సృష్టించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న ఈ సదస్సు ఇవాళ్టితో ముగియనుంది. ముఖ్యమంత్రికి మాత్రమే చెందిన కొన్ని ప్రత్యేక నిర్ణయాధికారాల్ని గవర్నర్ తన చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగానికి లోబడి గవర్నర్ అధికారాలు పరిమితంగా ఉన్నాయని, ఆ అధికారాల్ని కూడా సర్వామోదంతో గవర్నర్ ఉపయోగించాల్సి ఉంటుందన్న సుప్రీంకోర్టు అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభం విషయంలో గవర్నర్ వైఖరిని తప్పుపట్టింది. ఇదే కేసుకు సంబంధించి గవర్నర్ అధికారాలపై విచారణ జరిపిన కోర్టు ముఖ్యమంత్రిని దాటి నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నర్కు లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు ప్రాప్తించే అధికారాలపై సమీక్ష జరిపిన జస్టిస్ జేఎస్ ఖేర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ప్రభుత్వానికి మెజార్టీ ఉందా లేదా, ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందనే అంశాల్ని లెక్కించేందుకు అసెంబ్లీని సమావేశపరిచే అధికారం గవర్నర్కు ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పింది. అరుణాచల్ అసెంబ్లీ సమావేశాల్ని ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గవర్నర్ పాత్రపై కోర్టు ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. బీసీలను ఆర్థిక, సాంఘిక, విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. ఈ మేరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ నెల 13న చంద్రన్న బీసీ స్వయం ఉపాధి 2వ దశ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా 34,000 మంది లబ్ధిదారులకు 228 కోట్ల రూపాయల మేర రుణాలు మంజూరు చేయనున్నారు. బీసీ కాలనీల్లో మౌలిక వస్తుల కల్పన, వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక చేయూతకు 6,640 కోట్లతో ఏర్పాటు చేసిన బీసీ ఉప ప్రణాళిక సక్రమ అమలుకు సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో బ్యాంక్ కోచింగ్ స్థాయి నుంచి గ్రూప్స్ వరకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం సహా ఆర్థికంగా వెనుకబడిన దాదాపు 500 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చులతో విదేశీ విద్యకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈరోజు విద్యాపరంగా, అలాగే ఆర్థిక పరంగా, అలాగే సాంఘిక పరంగా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ బీసీ సబ్ ప్లాన్ ఉందో ఆ సబ్ ప్లాన్ నిధులను కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది బీసీ వర్గాల కోసం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, భవిష్యత్తులో వాళ్లకు ఉన్నటువంటి వాళ్ళ హక్కులకు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ రిజర్వేషన్లు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 50,000 మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ బీసీ సంక్షేమం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఆయా సమాఖ్యల ప్రగతిని సమీక్షించిన మంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు ఆర్థిక సాయం చేయడం సహా వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. యువతకు స్వయం ఉపాధిలో భాగంగా ఆటోలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చేతి వృత్తుల వారికి ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ధోబీ ఘాట్స్ నిర్మాణం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నిర్మాణాల్లో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉండగా అధికార తెరాస ఇవాళ నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు సహా తెరాస ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లా మనూర్, నారాయణఖేడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీష్ రావు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్న తెరాసను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ తరపున సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రులు దామోదర్ రాజనరసింహ, డీకే అరుణ, దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి భార్యతో కలిసి రహదారి ప్రదర్శన నిర్వహించారు. అధికార తెరాస తీరుపై ఆరోపణలు సంధించారు.
తెలంగాణలో రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పశుసంవర్ధక మత్స్యశాఖ బడ్జెట్ పద్దులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పోచారం వచ్చే బడ్జెట్లో తెలంగాణకు ఉద్యానవన అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్తీల నివారణ కోసం 200 ఎకరాల్లో ఆహార శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆయన డెన్మార్క్, పోలాండ్ దేశాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు ఇస్తున్న ₹4 ప్రోత్సాహకాలను ప్రభుత్వం తొలగించనుందన్న కథనాల్లో నిజం లేదని పోచారం స్పష్టం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే పాలి హౌజ్ ద్వారానే కూరగాయలు ఎక్కువ పండుతాయి. కాబట్టి డ్రిప్ అండ్ పాలి హౌజ్ను ప్రమోట్ చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బడ్జెటే కాకుండా మరొక 2,500 కోట్ల రూపాయలు అదనంగా ఈ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నాబార్డ్ నుంచి లోన్ తీసుకోబోతున్నాం. సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు ఐకాస ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయన కరువు ప్రాంతాల ప్రకటనలో శాస్త్రీయ విధానాలు పాటించాలన్నారు. 2016-17లో ప్రవేశపెట్టే తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగం కోసం 10% నిధులు కేటాయించాలని సూచించారు. నిజంగా తీవ్రమైన కరువు ఉంది. పంటలు లేవు, ఎక్కడికక్కడ వేసినవి కూడా ఎండిపోయింది. కాబట్టి మిగిలిన మండలాలను కూడా సమీక్షించి ఎక్కడనైతే నిజంగా తీవ్రమైనటువంటి కరువు ఉందో ఆ మండలాలన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించి వాటిని కూడా ఈ జాబితాలో చేర్చాలని మేము కోరుతా ఉన్నాం. శాశ్వత చర్యలుగా కరువు నివారణ కోసము మరి ఒక ప్రణాళికలు వేసుకొని ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. రానున్న బడ్జెట్లో చేనేత రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన చేనేత కార్మికులు ఆనందంగా జీవించే వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని పిలుపుతో ప్రతి ఎంపీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్లు నడ్డా తెలిపారు. మరమగ్గాలతో చేనేత రంగం కుదేలైందన్న కేంద్ర మంత్రి గాంధీ రాట్నాన్ని ఉపయోగించుకున్న కాంగ్రెస్ ఈ రంగానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ భూముల పరిరక్షణే లక్ష్యంగా కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసినట్టు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 65,770 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా 31,594 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు సచివాలయంలో వెల్లడించిన ఆయన ఇప్పటివరకు 81 మంది కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చట్టం 22 ప్రకారం వక్ఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయకూడదని అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు, కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్న ఆయన ఈ భూములను ఆదాయ వనరులుగా మార్చి ముస్లింల సంక్షేమానికి ఖర్చు పెడతామని వివరించారు. నెల్లూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ వచ్చే అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ హామీ ఇచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులపై విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో మంత్రి నారాయణతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి జైకా, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మొత్తం 840 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏటా 50,000 ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. హిందూపురంలో జరిగే లేపాక్షి ఉత్సవాలకు రావాలని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ను శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. సచివాలయంలో ఆయనను కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. తెలుగుదేశం పార్టీతో తనకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నాయన్న చందూలాల్ లేపాక్షి ఉత్సవాలకు తప్పకుండా వెళ్తానని తెలిపారు. తెలంగాణ తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పిన బాలకృష్ణ ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా ఒకటేనని పేర్కొన్నారు. ఈ లేపాక్షి ఉత్సవాలు జరుపుతున్నాం 2 రోజుల పాటు. తెలుగు వారు ఎక్కడున్నా అంతా ఒకటే, అసలు పేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్న, అలాగే సత్సంబంధాలు పెంచుకోవాలన్న సదుద్దేశంతో, సత్సంకల్పంతో చందులాల్ గారిని, ఇంద్రకరణ్ రెడ్డి గారిని ఆ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాన్ని వారు కూడా ఆశీర్వదించాల్సిందిగా వాళ్ళని పిలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. విశాఖలో 5 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష IFR అధికారికంగా ముగిసింది.
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి యుద్ధ నౌకలపై వచ్చిన నావికులకు భారత నౌకాదళ అధికారులు ప్యాసేజ్ ఎక్సర్సైజ్ పేరిట ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందులో భాగంగా మొత్తం 54 యుద్ధ నౌకలు 2 సమూహాలుగా మన తీరాన్ని విడిచి స్వదేశాలకు బయలుదేరాయి. 27 నౌకలు చొప్పున 2 బృందాలుగా విడిపోగా ఒక బృందానికి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, మరో బృందానికి పాతతరం విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విరాట్ నేతృత్వం వహించాయి. తీరం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన పాసేజ్ విన్యాసాలు మరోసారి భారత నౌకాదళ పాటవాన్ని చాటాయి. నమ్మకం, నాణ్యతకు ప్రతిరూపమైన ప్రియా ఫుడ్స్, ప్రియా ఆయిల్ పండుగ సంబరాల బంపర్ డ్రా వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ప్రియా ఆయిల్ కొనుగోలు చేసిన వినియోగదారులు పెద్ద సంఖ్యలో పంపిన ఎస్ఎంఎస్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన పంపిణీదారుల సమక్షంలో డ్రా తీశారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేటకు చెందిన రాధాకృష్ణ, నెల్లూరు జిల్లా కావలికి చెందిన యశ్వంతి ఫోక్స్ వ్యాగన్ పోలో కార్లను దక్కించుకున్నారు. ప్రియా ఆయిల్స్ పండుగ సంబరాల్లో ప్రియా నూనెలను కొనుగోలు చేసిన వినియోగదారుల్లో బంపర్ డ్రా విజేతల పేర్లను సంస్థ వెల్లడించింది. హైదరాబాద్లోని బాగంబర్పేటకు చెందిన రాధాకృష్ణ, నెల్లూరు జిల్లా కావలికి చెందిన యశ్వంతి ఫోక్స్ వ్యాగన్ పోలో కార్లను గెలుచుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సితారా హోటల్లో మంగళవారం బంపర్ డ్రా కార్యక్రమం ఘనంగా జరిగింది. పండుగ సంబరాల్లో భాగంగా 2015 నవంబర్ 1వ తేదీ నుంచి 2016 జనవరి 31వ తేదీ వరకు ప్రియా నూనెలను కొనుగోలు చేసిన వినియోగదారులకు స్క్రాచ్ అండ్ విన్ బంపర్ ఆఫర్ను సంస్థ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రియా ఆయిల్స్ కొనుగోలు చేసిన వారి నుంచి డ్రా ద్వారా విజేతల్ని ఎంపిక చేశారు. ఈనాడు ప్రియా ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రియా ఉత్పత్తుల పంపిణీదారుల సమక్షంలో డ్రా కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. ఈనాడు సంస్థల మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్ గోపాలరావు, ప్రియా టెక్నికల్ డైరెక్టర్ సూర్యప్రకాష్, సలహాదారు ప్రకాశం, ప్రియా ఆయిల్స్ ప్రతినిధులు వేణుగోపాల్, ప్రసాదరావు, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రియా ఆయిల్స్ ప్రవేశపెట్టిన సన్ఫ్లవర్ 5 లీటర్ల హెచ్డిపి జార్ను ఆవిష్కరించారు. ప్రియా ఆయిల్స్ వినియోగదారులకు సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. ప్రియా లీటర్ ఆయిల్ ప్యాకెట్లు 2 కొనుగోలు చేస్తే వినియోగదారులకు ఓ కూపన్ అందించనున్నారు. ఈ కూపన్పై ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన టికెట్పై రాయితీ కల్పించనున్నారు. ఒక కూపన్పై రామోజీ ఫిల్మ్ సిటీ ప్రవేశం టికెట్ 900 రూపాయలకు అందిస్తారు. 2 కూపన్లకు 850 రూపాయలకు, 3 కూపన్లకు 800 రూపాయలకు, 4 కూపన్లకు 750 రూపాయలకే రామోజీ ఫిల్మ్ సిటీ ప్రవేశ టికెట్టు పొందవచ్చు. లాటిన్ అమెరికా దేశాల్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ ఆసియాకు వ్యాపించింది. పొరుగు దేశం చైనాలో మొట్టమొదటి జికా కేసు నమోదైంది. వెనిజువెలాకు చెందిన చైనా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తిలో జికా వైరస్ ఉన్నట్టు చైనా అధికారులు గుర్తించారు. తీవ్రమైన జ్వరం, దద్దుర్లతో చైనాలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. మరోవైపు చైనాలో దిగినప్పటి నుంచి అతడు సంచరించిన ప్రాంతాల వివరాలు సేకరించిన అధికారులు ఆ ప్రాంతాల్లో దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జికా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించిన నేపథ్యంలో భారత్ సహా ఆసియా దేశాలన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. లాటిన్ అమెరికా దేశాలతో పాటు దక్షిణ అమెరికా దేశాల నుంచి ఆసియా వచ్చే పర్యాటకులు, పౌరులకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఇంటికి పంపిస్తున్నారు. అయినప్పటికీ చైనాలో వ్యాధి బయటపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులు పరిష్కారానికి న్యాయ వ్యవస్థ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇప్పటికీ దేశవ్యాప్తంగా 2.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ తెలిపింది. డిసెంబర్ 31, 2015 నాటికి దేశంలోని జిల్లాల న్యాయస్థానాల్లో సుమారు 2,60,998 కేసులు పెండింగ్లో ఉన్నట్టు వెల్లడించింది. ఈ కేసుల్లో 10% 10 ఏళ్లుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్నట్టు న్యాయశాఖ పేర్కొంది. 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు 83 లక్షలుంటే 2 నుంచి 5 ఏళ్ల వరకు పెండింగ్ కేసులు 59 లక్షలు, 5 నుంచి 10 ఏళ్ల కాలం పెండింగ్లో ఉన్న కేసులు 36 లక్షలు ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది సుప్రీంకోర్టు 44,090 కేసులు పరిష్కరిస్తే 58,900 కేసుల విషయంలో విచారణ వాయిదా పడింది. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడమే పెండింగ్ కేసులు పేరుకుపోవడానికి కారణమని న్యాయశాఖ తెలిపింది.
ఓ న్యాయమూర్తి ఇంట్లో చొరబడి మేతమేసిన మేకను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా జనక్పూర్లో చోటు చేసుకుంది. స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి హెచ్ రాత్రా ఇచ్చిన ఫిర్యాదుపై జనక్పూర్ పోలీసులు మేకను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మేక యజమాని అబ్దుల్ హసన్పై ఐపీసీ సెక్షన్లు 447, 427 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా పదే పదే మేకను వదిలిపెడుతున్నట్లు గత రాత్రి పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా న్యాయమూర్తి రాత్రా ఫిర్యాదు చేయగా ఈ ఉదయం మేకను అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు యజమానిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అతనికి కోర్టు 2 రోజులు రిమాండ్ విధించగా స్టేషన్కు తరలించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.